ఈ భూమి మీద ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవిత కాలంలో అవసరమైంది ఇల్లు. ఉంటామో లేదో తెలియని ఈ జీవితకాలంలో అవసరమైంది ఉద్యోగం. ఉంటామో లేదో తెలియని ఈ జీవితకాలంలో అవసరమైంది పిల్లలు. ఉంటామో లేదో పోయే ఉంటామో లేదో తెలియని ఈ జీవితకాలంలో ఆస్తులు. శాశ్వతమైంది కాదు కదా. ఇక్కడ ఏమి ఇస్తే ఏంటి, ఏమి ఇవ్వకపోతే ఏంటి, ఇవి మేలులా, ఇవి ఉపకారాలా? కాదండి. దీని తర్వాత శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది, పరలోకం. అక్కడ శాశ్వతంగా ఉంటాం, అక్కడ మరణం లేదు. మేలంటే ఏంటో తెలుసండి, అక్కడికి వెళ్ళడమే మేలు. అక్కడికి నిన్ను తీసుకువెళ్ళడమే మేలు. అక్కడికి వెళ్ళాలంటే మనకు చాలా అడ్డం ఉన్నాయండి. ఏంటవి? ఈ భూమి మీద మనకు ఏమి ఉండకూడదో, మనం ఏం చేయకూడదు అవే చేసేసాం. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపం ఉండకూడదు. పాపము ఒకవేళ ఉందా, పాపమునకు ఆయన యొద్ద చోట్లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడనేరడు. మరణం తర్వాత ఆ దేవుని సన్నిధికి నువ్వు నేను వెళ్ళాలంటే పాపం ఉండకూడదు. కానీ మనకేముంది? పాపమే ఉంది. మన చుట్టూ వైఫైలా ఉంది పాపం. మన చుట్టూ దోషాలే ఉన్నాయి. దేవుడు చేసిన ఇంకో మేలు చెప్పమంటారా? రోగం ఏముందండి? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన జలుబు తగ్గుతుంది. రాత్రి ఒక ఆవిడ వచ్చింది, 60 ఏళ్ళు ఉండొచ్చు ఆ పెద్ద ఆవిడకి. అమ్మ మందులు వాడుకుంటున్నావా అన్న. మందులు వాడుకోవట్లేదయ్యా అంది. ఏ అన్న? మందులు వాడకూడదన్నారయ్యా అంది. ఎవరన్నారు? ప్రార్థన ఆయిల్ రాసుకుంటున్నానయ్యా. అమ్మా, మందులు ఇచ్చింది దేవుడే, వాడుకో. కాదయ్యా, నాకు మోకాళ్ళు పోతాయా? సరిపోతాయి. పోతే ఈ వయసులో ఏం చేస్తుంది? మరణం దగ్గరికి వచ్చింది కదా, మరణం సమీపంగా ఉంది కదా, మోకాళ్ళు ఇప్పుడు పోగొట్టుకుని ఏం చేస్తుంది? అది కాదండి కావాల్సింది. మహాజీవితానికి వెళ్ళడానికి మనకు అడ్డుగా ఉన్నవో తెలుసా? మనలో పాపాలు. అవి పోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. మరి అవి ఎలా పోతాయి? అందుకే దేవుడు చేసిన మరో ఉపకారం ఏంటో తెలుసు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించాడు. మిమ్మల్ని ఆశీర్వదించడం అంటే ఏంటో తెలుసా? మీ దుష్టత్వము నుండి మిమ్మల్ని మళ్లించటం, మీ పాపాల నుంచి మిమ్మల్ని మళ్లించటం. అలా మళ్లించటానికి ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదండి. మనకంటిన ఈ పాప రోగం, మోకాళ్ళ నొప్పులు మందులు వాడితే పోతాయి. తలనొప్పి మందులు వాడితే పోతుంది. ఈ శరీరానికి వచ్చిన ఏ రోగాన్నైనా తీసేయడానికి ప్రకృతిలో వైద్యులు ఉన్నారు, వైద్యం ఉంది. కానీ ఆత్మ కంటిన పాపాన్ని తీయగలిగిన సత్తా, సమర్థత ఉన్న వైద్యుడి ప్రపంచంలో లేడు. అందుకే దేవుడు మన కోసం చేసిన మేలేంటో తెలుసా? తన కుమారుని, సొంత కుమారుని మన కోసం బలిచ్చేసాడండి. మన పాపాలు పోవడానికి ఆయన వచ్చి బలైపోయాడండి, తన ప్రాణం పెట్టేశాడండి. ఇంతకంటే గొప్ప మేలేంటో మీరు చూపించగలరా? పరలోకం వెళ్ళడానికి మనలో ఏ పాపాలు అడ్డుగా ఉన్నాయో ఆ పాపాలను తన కుమారుణ్ణే ఇచ్చి, మీ పాపాలన్నీ పోయేలా చేసి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి లైన్ క్లియర్ చేశాడు దేవుడు. ఇది దేవుడు చేసిన మేలు కాదా? అవసరాలు తీరితే దేవుడు మేలు చేసినట్టు అనుకుంటున్నావు, కానీ ఎల్లప్పుడూ ఉండే ఆ జీవిత కాలానికి అవసరమైన నీతిని తన కుమారుణ్ణి పంపి ఆయనకు మరణశిక్ష వేసి ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను కడుక్కొని నిన్ను నన్ను పరలోకానికి వారసులు చేసాడే. ఇంతకంటే మేలేంటి చెప్పండి? ఇంతకంటే మేలు యేసుక్రీస్తు మనకిచ్చాడు కదా. ఇంతకంటే ఉద్యోగం గొప్పదా? మన పాపాలు తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు కదా. ఇంతకంటే గొప్పదా ఇల్లు, నువ్వు కట్టుకునే ఇల్లు? ఇంతకంటే గొప్ప నువ్వు అనుకునేవి ఈ లోకంలో ఉన్న ఆశలు, కోరికలు, ఇవన్నీ నువ్వు అనుకున్న వాటికంటే ఏది గొప్పది చెప్పు? యేసుక్రీస్తు చేసిన త్యాగం కంటే ఏది గొప్పదుందో చెప్పు. ఇక్కడ దేవుడేమో మేలు అంటే ఏం చెప్తున్నాడు? ఆకాశం నుంచి మీకు వర్షము, ఫలవంతములైన ఋతువులు దయచేసు, ఆహారమును అనుగ్రహించు, ఉల్లాసముతో మీ హృదయాలు నింపుతున్నాడు. అది భూమి కోసం ఆయన సిద్ధపరిచింది, ఈ భూలోకం కొరకు.
నిన్ను నిన్ను భూమి మీద క్షేమంగా ఉంచడానికి ఆయన చేసిన మేలు ఇదైతే, పరలోకంలో శాశ్వతంగా ఉండే ఆ లోకంలో నువ్వు క్షేమంగా ఉండడానికి ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో ఆ పాపాలు తీసేయడానికి తన కుమారుణ్ణే త్యాగం చేసి నీ పాపాలు క్షమించాడు. సమాధి నుండి నిన్ను తప్పించాడు. ఏ సమాధి? శాశ్వతమైన సమాధి ఒకటి ఉంది, దాని నుంచి తప్పించాడు. రెండవ మరణం అంటారు దాన్ని, దాని నుంచి తప్పించాడు. మేలు కాదా? పాతాళం నుంచి తప్పించడం కంటే మేలేమైనా ఉందా చెప్పండి? ఇంకేమైనా ఉందా మీ ఊర్లో చెప్పండి? దేవుడిని మేలు చేస్తే నాకే మేలు చేయలేదు అనడానికి మనసు ఎలా ఒప్పుతుంది? దేవుడు నీకు చేసిన మేలు నిన్ను ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నువ్వు బతికున్నావు ఇప్పుడు దాకా, అంతకంటే మేలే ఉందో చెప్పండి? దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అనకు. ఎప్పటి వరకు నువ్వు బ్రతికి ఉన్నావంటే అంతకంటే ఇంకొక మేలు లేదు. ఈరోజు బ్రతికున్నావు. ఎందుకు బ్రతికున్నావు తెలుసా? ఈ మాటలు విని మారు మనసు పొంది దేవుడి కోసం బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుంటావు గనక నీకు ఛాన్స్ ఇచ్చాడు ఇంకా పాతాళాన్ని తప్పించుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి. ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని పాపాలు చేస్తున్నా, ఇన్ని అవిధేయతలు చూపిస్తున్నా, దేవుడి మాట వినకపోతున్నా ఇంకా ఛాన్స్ ఇవ్వడం ఎందుకంటే మేలే ఉందండి. ఇంకా ఛాన్సులు ఇస్తున్నాడు. బ్రతికున్నావంటే నీకు ఇంకా ఛాన్స్ వచ్చింది.